బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే అమ్మ. అమ్మ చెప్పండి, నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినారు కదా, మరి అటు గోపీనాథ్ గారి వైపు సునీత గారు కూడా పోటీ చేస్తున్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది మీకు? నవీన్ గెలుస్తాడని అవకాశం ఉంది. నవీన్ మీద మాకు చాలా అవకాశం. ఎందుకని? గరీబులకు వాళ్ళకు వీళ్ళకి మంచిగా చూస్తుంది. మా గరీబులకు ఏదైనా మంచిగా మాకు చూస్తాడని మాకు అనుకున్నాను. మరి ఇన్ని రోజులు ఆయన అధికారంలో లేడు కదా, లేకుండానే చేశాడు కూడా మాకు మంచిగానే మేలు చేసిండు. వచ్చినప్పుడు ఏం నైనా అంటే బిడ్డ అనేది చూసిండు మాకు మంచిగా ఇల్లు ఇచ్చిండు. అబ్బాయి మంచివాడు, చాలా మంచి మనసు. 40 ఏళ్ళు మేము ఇక్కడే ఉన్నాము, చేసినాము. ఎప్పుడైనా ప్రజల సమస్యలు చూడడం కానీ తిరగడం కానీ తెలుసుకోవడం జరిగిందా? మాకేమైనా పెద్దలకు మాకేమన్నా ఆయన మాకు చూసి మాకు న్యాయమే చేసిండు. మా గెలిపించుకుంటాం, ఆయన గెలిపించుకోవాలా, గెలిపించుకోవాలి మేము. కాంగ్రెస్ పాలన బాగుందా ఇప్పుడు? బాగుందండి సార్. నమస్కారం అండి. నమస్తే మేడం, నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా గెలుపు దిశగా ఎవరు ముందుంటారు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఐడి న్యూస్ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు నా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి, నేను అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో అంబర్పేట నుంచి ఎందుకు వచ్చినా మరి ఇంత దూరము జూబ్లీ హిల్స్ వరకు? పార్టీ మా తమ్ముడు నవీన్ యాదవ్ గారు, అలాంటి అబ్బాయికి సీట్ వచ్చుడు గర్వంగా ఉంది. ఎందుకంటే యూత్ అనేది ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ అబ్బాయి ఒకసారి ఇండిపెండెంట్ చేసిండు, ఒకసారి ఎంఐఎంకి చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సీట్ వచ్చిందని మాకు సంతోషంతో వచ్చినాం. ఎందుకంటే ఆయనకు ఏదో చేయాలి. ఎందుకంటే 35+ ఉంటాడు అబ్బాయి, అంతే ఏజ్. అటువంటి యూత్ ఇంత ఎంకరేజ్ చేసి శ్రీమంతాలు చేసిండు, ఎన్నో చేసిండు, మసీదులు కట్టించిండు. తండ్రి పొలిటికల్ కాకున్నా శ్రీశైలం యాదవ్ గారు, అబ్బాయి మాత్రం తండ్రి పేరు నిలబెట్టిండు అంతే. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ కొడుకు అనగానే మాకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఆయనదే ఈయనదే బ్రాండెడ్, చేసుకుంటున్నాడు, ఇంకా చేసుకుంటాడు. ఇలా జూబ్లీస్ డెవలప్ చేయాలని ఉంది ఆయనకు, పదవి లేకుండా డెవలప్ చేసిండు. కాబట్టి ఇప్పుడు 100% గెలుస్తాడు జూబ్లీస్ నుంచి, పక్కా గెలుస్తాడు. మళ్ళా గెలిచినాక వచ్చి సన్మానం చేస్తాం మా తమ్మునికి. అది బీఆర్ఎస్ నుంచి మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గోపీనాథ్ గారి వైఫ్ ని ఆమె క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం జరిగింది, అందరికీ తెలిసిందే. మరి ఆమెకి మంచి సపోర్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు గోపీనాథ్ గారి ఫాలోవర్స్ అందరు ఇటు వస్తారు కదా. గోపీనాథ్ గారు ఒకసారి టీడీపీ నుంచి గెలిచారండి, అప్పుడు చంద్రబాబు గాలి ఉన్నది, తర్వాత కేసీఆర్ గాలి ఉన్నది, 2 సార్లు గెలిచిండు. ఏం చేసిండయ్యా జూబ్లీస్ కు? కొన్ని కృష్ణానగర్, కొన్ని మునిగిపోయినా మేము వచ్చినాం అప్పుడు. ఆయన ఏం చేయలేదు, ఎక్కడ పోయి సంపాదించుకోవాలి, ఆ గుళ్ళు గోపురాలు తిరిగిండు. కానీ ఆయన మరి 3 సార్లు గెలిచాడు. నేనేమంటున్నా, టీఆర్ఎస్ కేసీఆర్ మీద గెలిచిండ్రు, పార్టీ గాలి అంతే. ఆయన చేసింది ఏం లేదు, ఒక్కొక్కరు అంతే ఉంటది అదృష్టము. ఓరోరు ఎంత చేసినా అన్నే ఉంటారు, ఓరోరేమో పార్టీ పేరు చెప్పుకొని తండ్రి పేరు చెప్పుకొని గెలుస్తారు. అట్లా పార్టీ కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచిండు. తర్వాత ఇక ఆయన తెలుసు కదా మన మధ్యలో లేడు. ఇప్పుడు మీరు సానుభూతి అనుకొని టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చినా గెలవడం తెలుసు, బీఆర్ఎస్ గెలవదని తెలుసు. ఆయన మీదకెళ్ళి ఎవరికి అభిమానం లేదు. ఆ భార్య కాబట్టి సానుభూతి ఓట్లు పడతాయని టీఆర్ఎస్ ప్రభుత్వం భార్యకి ఇచ్చింది. పడవ ఎందుకు పడతాయి? భార్యను ఎవరు గుర్తుపడతారు? భార్య ఎప్పుడు బయటకు వచ్చింది? ఇలా మొన్న ఆయన కంటోన్మెంట్ ఆయన బిడ్డ చనిపోయింది, మరి ఆయన సానుభూతి వచ్చింది అక్కడ? మేము గెలిచినాం కదా కాంగ్రెసే. సానుభూతులు, ఉపకారాలు, అపకారాలు అటువంటివి నడుస్తలేవండి. ఇప్పుడు ఎవరు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు? 90% క్యాండిడేట్ని చూస్తున్నారు, 10% పార్టీని చూస్తున్నారు. అది చూస్తున్నారు. ఇప్పుడు మారింది ట్రెండ్ రాజకీయం. కాబట్టి నవీన్ యాదవ్ కరెక్ట్ సూటబుల్. మా రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డకిచ్చుడు, BC 42 కూడా ఆయన పెడుతున్నాడు. కాబట్టి చాలా మా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, AICC అందరికీ ధన్యవాదాలు అబ్బాయికి ఇచ్చినందుకు. అబ్బాయికి చాలా నేనేదో చేయాలి అన్నట్టు తపన ఉన్నందుకు కరెక్ట్ పర్సన్కి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మొత్తానికి ఈసారి నవీన్ యాదవ్ గారే గెలుస్తారని 100%. 4 లక్షల మంది ఉన్నారు జూబ్లీస్ లా, ఆ అబ్బాయి వస్తేనే డెవలప్ అవుతుంది. ఎందుకంటే అన్ని రంగాలలో ఉన్నాడు అబ్బాయికి. టాలెంట్ ఉంది, కష్టపడేది ఉంది, డబ్బున్నది, యువత అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి ఎందుకు గెలవడు? ఇంకా ఆయనకు తిరుగులేదు. ఒకసారి ఇప్పుడు గెలిచిండు ఉప ఎన్నికంటే ఆయనకు తిరుగులేదు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మరి? ఇప్పుడు ఓట్లు అడగాలంటే డెఫినెట్లీ ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న పథకాలు పాలన బట్టి రిఫరెన్స్ తీసుకొని
వాటిని చెప్పి నాకు కూడా ఓటేస్తే చేస్తాను అడగాలి. ఇప్పుడు మరి ఎలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలేదయ్యా, ఏమి ఇవ్వలేదు. బీసీలకు 42% కొట్లాడుతూనే ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి రెడ్డి అయినా కానీ మేము ఆ కులాల చూస్తలేము. మేము ఎవరికైనా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు అందరికీ ఇవ్వాలనేదే మా బాధ్యత. ఆ ఈగోలు బీగోలు మాకు రావు. తర్వాత పథకాలు అంటున్నారు. 1-2 పథకాలు ఇవ్వకపోతే పథకాలు ఏలెత్తి చూపిస్తున్నారు. మీరు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం చేసిండ్రే? ముఖ్యమంత్రి దళితుని అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఎన్ని వేయలేదు మీరు. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చిర్రు, సన్న బియ్యం వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. వచ్చి ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళు కూడా సరిగ్గా కాలేదు. డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతాయి. ఇంకా 3 ఇయర్స్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఆ 3 ఇయర్స్ లో చేయనప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అప్పుడు అడగండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. హైడ్రాకా నుంచి మొదలు పెడితే పడనోళ్ళు వీళ్ళు ఏడా ఎదుగుతారో 10 ఏళ్ళు దాచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇది, 100 ఏళ్ళది బ్రాండెడ్ ఇది. ఇవాళ నీవు వచ్చి తెలంగాణ చుట్టూ తిరిగి నీవు నీ తండ్రి అందరు కలిసి ఉద్యమం అని సంపాదించుకొని దాచుకున్నారు 10 తరాలకు. ఇవాళ గల్లపేట కాల్ చేసిపోయినావు. అయినా రేవంత్ రెడ్డి గారు ఎట్లనో రోజుకింత డెవలప్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి యువత వస్తే ఇంకా బాగుంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.